Hello, good morning everyone. In this video, I am going to give you a real life range of MG Comet EV. I am a proud owner of MG Comet EV, and there are a lot of videos giving different pictures, like somebody telling 230 kilometers, somebody saying 140 kilometers. And as a user, I want to give a correct information. ఈ వీడియోలో నా ఎంజీ కామెట్ ఈవీ గురించి రేంజ్ ఎంత వస్తుంది అన్నది చెప్తాను. మీకు ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. ఈ వెహికల్ నేను ఆల్మోస్ట్ 12,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను, మోర్ దెన్ 12,000 కిలోమీటర్స్. అండ్ ఐ స్టే ఇన్ హైదరాబాద్. అండ్ నా డైలీ కమ్యూట్ ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ ఉంటుంది. మార్నింగ్ ఐ గో వయా సిటీ, ఈవినింగ్ ఐ టేక్ అవుటర్ రింగ్ రోడ్. ఐ స్టే నియర్ ఉప్పర్ ఏరియా. సో అవుటర్ రింగ్ రోడ్ అంటే నేను ఏం చేస్తానంటే ఐ టేక్ గట్కేసర్ అండ్ ఐ గెట్ డౌన్ ఎట్ గచ్చిబౌలి. సో దాట్ ఈస్ ద అవుటర్ రింగ్ రోడ్ స్ట్రెచ్ ఐ డూ. నా ఈ వీడియోని 2 పార్ట్స్గా చేస్తున్నాను. ఇదే వీడియోలో ఉన్న 2 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ ఏంటంటే నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు షూట్ చేశాను. అండ్ సెకండ్ పార్ట్ ఏంటంటే నేను రిటర్న్ అయ్యేటప్పుడు. ఇప్పుడు చూస్తే 98% ఉంది ఇది, అండ్ 12,680 సంథింగ్ ఉంది. ఐ స్టార్టెడ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ ద అవుటర్ రింగ్ రోడ్. గట్కేసర్ సైడ్ వెళ్తున్నాను. అండ్ అదిగో గట్కేసర్ టోల్ గేటు, గట్కేసర్ టోల్ ఎంటర్ అవుతున్నాను. మార్నింగ్ టైం కాబట్టి పెద్దగా ట్రాఫిక్ ఏమీ ఉండదు ఆ టైంలోన. సో టోల్ క్రాస్ అయ్యాను. ఐఎమ్ గెటింగ్ ఆన్ టు ద ర్యాంప్ అండ్ ఆన్ టు ద మెయిన్ అవుటర్ రింగ్ రోడ్. అవుటర్ రింగ్ రోడ్డు అసలు నిజం చెప్పాలంటే చాలా చాలా అసలు ఇండియాలోనే ఎట్లాంటి రోడ్ ఉందా అనిపిస్తుంది. అసలు చాలా బాగుంటుంది. యూజింగ్ ఇట్ సిన్స్ ద బిగినింగ్. అసలు నేను ఇంత దూరము ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని ఉన్నాను అంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్. అదర్వైజ్ అసలు నెక్స్ట్ ఇంపాసిబుల్ ఇక్కడ ఉండడం ఇంత దూరం. ఐ కెన్ ఎంటర్ ద అవుటర్ రింగ్ రోడ్. ఇక్కడ ర్యాంప్ నుంచి నేను ఎంటర్ అవుతున్నాను అవుటర్. ఇది 9 అంటారు ఇక్కడ. ఎలా ఉంటుందంటే గట్కేసరు ఎగ్జిట్ నెంబర్ 9 అంటారు. అలాగా ఇది చూసారంటే నార్మల్ అని చూపిస్తుంది కదా, ఇది రీజనరేషన్ అనమాట. నేను రీజనరేషన్ నార్మల్లోనే పెడతాను. కింద నా ఈకో అని వస్తుంది గ్రీన్ కలర్ చూస్తే, ఇప్పుడు అది నార్మల్కి వచ్చింది. అది డ్రైవ్ మోడ్ అనమాట. ఇక్కడ 3 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి, ఈకో, నార్మల్ అండ్ స్పోర్ట్స్. అలాగే రీజనరేషన్ కూడా 3 ఉంటాయి, లైట్, నార్మల్, హెవీ. నేను రీజనరేషన్ ఎప్పుడు నార్మల్గానే ఉంచుతాను. హెవీ ఉంచితే ఎందుకో కొంచెం నాకు అంత కంఫర్ట్ అనిపించదు. మధ్య మధ్యలో కొంచెము ఏదో బండిని ఆపుతున్న ఫీలింగ్ వస్తుంది. అందుకనేసి ఐ కీప్ ఇట్ ఇన్ నార్మల్. అండ్ అవుటర్ రింగ్ రోడ్ వెళ్ళేటప్పుడు నేను సజెస్ట్ చేసేది అందరికీ నార్మల్లోనే ఉంచండి ఏది డ్రైవ్ కూడా. లేకపోతే ఏమవుతుందంటే ఈకోలో పెట్టేదనుకోండి, అంటే ఫ్రీ రోడ్ కదా, మీకు ఆగి వెళ్తున్న ఫీలింగు, అంటే ఏదో కష్టపడుతుంది బండి అనిపిస్తుంది. సిటీలోనే ఓకే ఎక్కువ, బట్ అవుటర్లోన హైవేలో ఉంటే మాత్రము కీప్ ఇట్ ఇన్ నార్మల్. అండ్ దట్ ఆల్సో గివ్స్ ఎ గుడ్ మైలేజ్ ఆల్సో. అది నేను అబ్జర్వ్ చేశాను. అండ్ డ్రైవ్ కూడా చాలా ఎఫర్ట్లెస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. స్పోర్ట్స్ మోడ్ నేను ఎక్కువ వాడను, ఎందుకంటే ఐ డోంట్ అవసరం పడలేదు. అవసరం ఉంటే వాడచ్చు మెయిన్లీ. అండ్ సీ దిస్ బ్యూటిఫుల్ రోడ్. అసలు ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు, స్ట్రెస్ ఉండదు మార్నింగ్ డ్రైవ్ చేసేటప్పుడు. అండ్ see, the good thing about MG Comet, I'll tell you, it's very compact car, easy maneuverability. చాలా అంటే ఇరుకు సందులో కూడా వెళ్ళిపోవచ్చు, పార్కింగ్ చాలా ఈజీ. అండ్ ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ. ఉన్నాయి దీంట్లో ప్రోస్ కాన్స్ ఉన్నాయి. ఐ విల్ డూ ఏ సపరేట్ వీడియో ఆన్ ద ప్రోస్ అండ్ కాన్స్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కామెట్. బట్ ఓవరాల్ ఐఎమ్ లైక్ మతలబ్ హ్యాపీ విత్ ద వే థింగ్స్ ఆర్ హ్యాపీనింగ్. అండ్ డ్రైవ్ కూడా ఆల్మోస్ట్ నాకు 1 hour 10 minutes పడుతుంది అవుటర్ రింగ్ రోడ్ డ్రైవ్.
అండ్ టోటల్ నాకు వన్ వే 90 కిలోమీటర్స్ వస్తుంది. సో నేనేం చేశానంటే 90 180 అని లెక్క పెట్టి జస్ట్ ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈవెన్ ఛార్జర్ కూడా తీసుకురాలేదు. సో మధ్యలో ఛార్జ్ అయిపోయిందంటే కష్టమే. ఇప్పుడు ఐ రీచ్డ్ గచ్చిబౌలి టోల్ గేటు. ఐ కవర్డ్ ద ఎంటైర్ డిస్టెన్స్. అండ్ గచ్చిబౌలి టోల్లో కొంచెం క్యూ ఉంటుంది మార్నింగ్ టైమ్స్ కదా, ఆఫీస్ టైమ్స్ కదా. చూస్తే మీరు 58% బ్యాటరీ ఇంకా ఉంది అండ్ 12770 ఉంది ఓడో. సో ఇన్ 42% నేను వచ్చేసాను ఇంతవరకు. నార్మలీ ఐఎమ్ డ్రైవింగ్ ఇన్ బిట్వీన్ 60 to 80. ఐ మెయింటైన్ దట్ స్పీడ్. 60-80 స్పీడ్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాను. 80 అబోవ్ వెళ్ళొద్దు, ఎందుకంటే ఒకటి స్టెబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, బండి చిన్న బండి పోతుంది 100 వరకు ఈజీగా వెళ్తుంది. బట్ ఎందుకు రిస్క్ తీసుకోవడం? 85-100 నేను చాలాసార్లు రెగ్యులర్గా వెళ్తాను. బట్ ఐ సజెస్ట్ 80 అన్నది ఐడియల్ స్పీడ్. ఏంటంటే ఆఫ్టర్ దట్ ఓవర్ స్పీడ్ ఇది కూడా వస్తుంది, సిగ్నల్ కూడా వస్తుంది. సో ట్రై అండ్ మెయింటైన్ దట్. సో ఇప్పుడు అది మన గచ్చిబౌలి ఓవరాల్ క్రాస్ అయ్యాను. ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో అండి. ఈవినింగ్ షూట్ చేశాను when I finished my office on the return, ఎందుకంటే ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ క్రిస్ప్. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ ఇంకా ఎండింగ్ వస్తున్నాను. 9% ఉంది బ్యాటరీ. అప్పటికే 178 అనుకుంటాను. ట్రిప్ మీటర్ చూస్తే 178 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను ఈరోజు అప్పుడే. ఇంకా 9% బ్యాటరీ లెఫ్ట్ అయ్యి ఉంది. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, బిలో 10% వస్తే మీకు రేంజ్ చూపించడం మానేస్తుంది. అట్లాగే ఏసీ ఆగిపోద్ది, ఏసీ పనిచేయదు బిలో 10%. బట్ స్పీడ్కి ఏం పెద్ద లిమిట్ లేదు. 40-50 వరకు కూడా కంఫర్టబుల్గా వెళ్ళిపోద్ది, ఆ ఇబ్బంది ఉండదు. సో మీరు కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు. యూ కెన్ రీచ్ యువర్ డెస్టినేషన్. బ్యాటరీ ఇస్ వెరీ గుడ్ అండి. ఇప్పుడు ఇంత డ్రైవ్ చేసినా కూడా ఎఫర్ట్లెస్గా చాలా అంటే కన్వీనియంట్. ఇఫ్ యూ ఆస్క్ మీ, అంటే రేంజ్ యాంగ్జైటీ ఎక్కువ ఉండదు ఈ బండిలోన. మిగతా వెహికల్స్ గురించి నేను డ్రైవ్ చేశాను, మిగతా ఈవీస్ కూడా. అక్కడ బ్యాటరీ పర్ఫార్మెన్స్ కన్నా ఈ బ్యాటరీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అది నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు ఆల్మోస్ట్ 187 కిలోమీటర్స్ ట్రిప్ అయిపోయిందండి ఆల్రెడీ. ఇంకా 6% బ్యాటరీ ఉంది. 12876 ఓడో చూపిస్తుంది. అంటే ఈ 6%లో ఎంత తక్కువ వేసుకున్నా 12 కిలోమీటర్స్ వెళ్ళచ్చు, 2 కిలోమీటర్స్ అనుకున్నా కూడా. సో ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దట్ 200 కిలోమీటర్స్ అయితే వస్తుందండి. ఇఫ్ యూ డ్రైవ్ అంటే యావరేజ్ స్పీడు 60-70 మెయింటైన్ చేసుకొని, సిటీలోన 40-50 మెయింటైన్ చేసుకుంటే ఓవరాల్ 200 అయితే మీకు వస్తుంది. అండ్ కొంచెం సాఫ్ట్ పెడల్ ఉండండి, అంటే రైట్ ఫీట్తో డ్రైవ్ చేయండి. ఎక్కువ యాక్సలరేషన్ అంటే ప్రెషర్ ఇవ్వద్దు, స్మూత్గా డ్రైవ్ చేయండి బండిని. ఎనీ ఎలక్ట్రిక్ వెహికల్ ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మీకు మంచి రేంజ్ ఇస్తుంది. అండ్ వన్ థింగ్ ఈస్, ఈ మొత్తం జర్నీలో నేను ఏసీ ఆన్లోనే ఉంచానండి, ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు. ఏసీ ఉంది, సాంగ్స్ వింటున్నాను. సో ఆ రెండు అయితే నేను ఏమీ చేయలేదు. సో దిస్ ఇస్ జస్ట్ రియల్ వరల్డ్ రేంజ్ టెస్ట్. 200 వాళ్ళు 230 అని చెప్తారు ఎంజీ వారు. అండ్ బట్ 230 అయితే కష్టము. 230 రావాలంటే చెయ్యొచ్చు. ఎలా అంటే మీరు ఏసీ ఆఫ్ చేసి దెన్ చాలా స్లోగా, అంటే